ఆల్రైట్, ఈ రోజు మన బామలు సత్యమామలు వచ్చేసింది మన సంగారెడ్డి. హలో సంగారెడ్డి బామలు సత్యమామలు ఎంత హుషారుగా ఉంటారంటే ఎనర్జీ మొత్తం ఇక్కడే ఉందన్నమాట. అసలు వీళ్ళతో షో చెయ్యాలంటే నా భూతో నా భవిష్యత్. అసలు బామలు సత్యమామలు షో చేసిన తర్వాత సో నేను చాలా విషయాలు తెలుసుకున్నాను. అందులో ఒక విషయం ఏంటి అంటే భర్త సీఎం అయినా పిఎం అయినా రాష్ట్రపతి అయినా చివరికి సుప్రీంకోర్టు జడ్జి అయినా సరే నీకేం తెలదు నువ్వు ఊరుకో అనేవాళ్లే భార్య అన్నమాట. ఎవరైనా సరే భార్య ముందు అలానే ఉండాలి. లేదంటే ఇదే ఏం తెలుసు నీకు పెద్ద చెప్పొచ్చాడు నాకు తెలిసినంత నీకు తెలిసేటి అంటారు చూసారా, వాళ్లే కరెక్ట్ భార్యలు అనమాట. కరెక్ట్ గా నేను ఏమనుకున్నాను అదే చెప్పారా నువ్వు, చాలా తెలియనుడు. సరే మరి ఇదే ఆనందంలో మా వాళ్ళు చాలా హుషారుగా ఉన్నారు కాబట్టి ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం మన ఫస్ట్ రౌండ్. హల్మితి హబీబో. ఓకే, ఆల్రెడీ మా వాళ్ళు రెడీగా ఉన్నారు. ఎంటర్టైన్మెంట్ అందుకోవడానికి మనం కూడా రెడీగా ఉండాలి, ఇలా తట్ట పట్టుకొని. దేవుడా, ఇంత సున్నితమైన భాష ఎక్కడ నేర్చుకున్నావు బాబు? ఏం పేరు? అశ్విని. ఏమని పిలుస్తాడు బావా? అశ్షు అశ్షు ఉషు ఉషు అంటాడు. అమ్మా అని పిలుస్తాడు. అమ్మా అని పిలుస్తాడు. అమ్మా అందరూ ఉన్నప్పుడు, ఎవరు లేనప్పుడు ఓ అమ్మా అనే పిలుస్తాడు. ఓ అమ్మా. అమ్మ అయిన తర్వాత కూడా ఓ అమ్మేనా? లవ్ అరేంజ్డా? అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్. పెళ్లి చూపులు మొదలైంది లవ్? లేదు, మా బావనే. బావా ఒక్క మాట. ఇంకేం అరేంజ్డ్ మ్యారేజ్? బావా బావా బావా. బావగా పుట్టినందుకు ఆయన జైల్లో పెట్టావు? లేదు. ఆయన నిన్ను జైల్లో పెట్టాడా? అట్లా ఏం లేదు. ఏం నువ్వేమని పిలుస్తావు బావని? ఖుషి అని పిలుస్తావు. ఖుషి? ఏంటిది మాకేంటిది అంటున్నాను. మా ఆయన పేరు ఖుషి. ఖుషియా? అవును. పక్కన ఏం లేదా? కుషా కుమార్. కుషాల్ కుమార్. కుషా కుమార్. కుషా. కుషా కుమార్ ని నువ్వు ముద్దుగా ఖుషి ఖుషి అని పిలుస్తా. ఖుషి అని పెద్ద హీరోయిన్ ఉంది తెలుసా? బావకి ఇష్టమైన హీరోయిన్ ఎవరు? నేను ఆప్షన్లు చెప్తా. బావకి ఇష్టమైన హీరోయిన్లు ఈ ముగ్గురులో ఉన్నారో లేదో చెప్పు. శ్రీలీల, కియారా అద్వానీ, రష్మిక. శ్రీలీల. చూసారా ఖాళీగా ఉన్నట్టున్నారు. శ్రీలీల కంటే నువ్వే సూపర్ ఉన్నావు. అయినా సరే బావ శ్రీలీల వెనకాల పడుతుంటే నువ్వేం చేస్తున్నావు సిస్టర్? అట్లా ఏం లేదు. మళ్ళీ అట్లా ఏం లేదు. సో నేను ఇప్పుడు నిన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే, సో రెగ్యులర్ గా ఒక 1 డే 2 డే గొడవ పడలేదు అనుకో, అప్పుడు మనసు ఎలా అనిపిస్తుంది? అబ్బా 2 రోజులు బట్టి ఆయనతో గొడవ పడలేదు అబ్బా అనిపిస్తుందా? నేను ఆప్షన్స్ ఇస్తా. హస్బెండ్ తో గొడవ పడకపోతే ఎలా అనిపిస్తుంది? ఆప్షన్ ఏ, తలంతా నొక్కేసినట్టు తలనొప్పి. ఆప్షన్ బి, అబ్బా లైఫ్ లో ఏదో మిస్ అయిన ఫీలింగ్. ఆప్షన్ సి, మోకాళ్ళ నొప్పులు. ఆప్షన్ డి, ఒళ్ళంతా నొప్పులే. ఏ ఆప్షన్? సియా, మోకాళ్ళు. అట్లుంటది మనతోని. డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కల్లా. డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకో, ఏ అమ్మా మోకాళ్ళ నొప్పి అంటే, అవునండి మా హస్బెండ్ తో గొడవ పడక 2 రోజుల నుంచి మోకాళ్ళ నొప్పి వస్తుంది. మరి నా దగ్గరికి ఎందుకు వచ్చావమ్మా? పడు, నువ్వు గొడవ పడు అంటాడేమో. రాహుల్ గమ్మతైపోయినా నువ్వు మనిషి మధ్య. ప్రొడక్షన్స్ ఎంతమంది? ఒక పాప ఒక బాబు. బ్యాలెన్స్ చేశాడు బావ కరెక్ట్ గా. ఖుషి బావ. సరే జాగ్రత్తగా విను. చీకట్లో చెడ్డీ గ్యాంగ్ హల్చల్, సీసీ కెమ్ లో రికార్డ్ అయిన విజువల్, బోరు బోరు నేడుస్తుంది బుల్బుల్. చీకట్లో చెడ్డీ గ్యాంగ్ హల్చల్. ఏంటి ఎంత ఫాస్ట్ గా చెప్తున్నావు? నువ్వు టంగ్ టెస్ట్ లో ఏమైనా బిఏ చేసావా ఏంటి? హనీమూన్ ఎక్కడ తీసుకెళ్లాడు బావా? ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? హనీమూన్ ఊర్లోనే అయింది. ఊర్లలో హనీమూన్ అంటాడు. ఖుషి బావా నువ్వు చాలా పిసినారోడు, నాకు అర్థమైంది. డబ్బులన్నీ దాసేసి అందుకే అమ్మాయి పుట్టింది. ఇప్పుడు చెప్పు. ఇంకోసారి చెప్పండి. చీకట్లో చెడ్డీ గ్యాంగ్ హల్చల్, సీసీ కెమెరాలో రికార్డ్ అయిన విజువల్, బోరు బోరు నేడుస్తున్న బుల్బుల్. చీకట్లో చెడ్డీ గ్యాంగ్ హల్చల్, సీసీ కెమెరాలో బోరు బోరా. ఖుషి బావ ఫ్రెండ్ పేరేంటి? అప్పట్లో కాలేజ్ లో బాగా క్లోజ్ ఉన్న ఫ్రెండ్. తెలీదండి. అడగాలి కదా నువ్వు. తెలీదండి అంటావేంటి? అడుగు. ఏ ఖుషి, కాలేజ్ లో నీ ఫ్రెండ్ ఎవరు? నాకు కాకుండా ఎవరున్నారు? గట్టిగా వార్నింగ్. ఏ ఖుషి, కాలేజ్ లో నీ ఫ్రెండ్ ఎవరు? కమాన్ చెప్పు. కమాన్ చెప్పు. పాపం పూర్గే. నాకంటే అందగత్తి ఎవరు అసలు? నాకంటే అందగత్తి ఎవరు? ఏంటి శ్రీలీల కల్లోకి రావడం ఏంటి అసలు నీకు? ఎక్కడ దొరికేవరా స్వామి నువ్వు నాకు? నవ్వుతా ఏంటి మరి? భయపడ్డు బావా. ఓకే గట్టిగా చెప్పట్లు మా సిస్టర్ కి. మీ పేరేంటండి? ప్రీతి. నా బావగారు ఏం చేస్తారు? గవర్నమెంట్ జాబ్ అండి. ఏ కమాన్, గవర్నమెంట్ జాబ్ ఉన్న సంబంధమే వచ్చిందంటండి. ఇంటెలిజెంట్ ఫెలో.
పెళ్లి అవ్వాలంటే కుర్రోడు గవర్నమెంట్ జాబ్ ఉంటే చాలు ఆ రోజుల్లో. గవర్నమెంట్ జాబ్ అయితే ఎలా ఉన్నా పర్వాలేదు, ఫోటో కూడా చూడక్కల, తెచ్చేయండి కట్టేద్దాం అంటారు కదా. అన్నాను అలాగే. అవునా? అచ్చా, ఆ ఏంటి కుర్రోడు గవర్నమెంట్ జాబ్ పెళ్లి చూపులు కూడా క్యాన్సిల్ అన్నారా? లేదండి, చూసుకోకుండా ఎలా చేసుకుంటాము. ఏ అలాగే అన్నావు కదా, ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ ఉంది కదా. అది పేరెంట్స్ కి, నీకైతే మనకైతే చూడాల్సిందే. ఏ గోడ పక్క నుంచి చూస్తావా, డైరెక్ట్ వెళ్ళి చూస్తావా? లేదండి, ఆ టైంలో గోడ పక్క నుండి. పాపం ఫీల్ అయినట్టున్నారు. అప్పుడే కలజోడు వచ్చింది కదా పెళ్లి చూపుల్లో. Yes. మరి అంత దీర్ఘంగా చూడాలా కుర్రోడిని? అలా మళ్ళీ దొరకారు కదా పిల్ల ఎంతవరకు. ఇట్ట తయారయ్యేమే మీరంతా. పెళ్లి చూపులకి పెళ్లికి ఎంత గ్యాప్ వచ్చింది ఏంటి? 6 months. 6 months కే కలజోడు. అదే 2 సంవత్సరాలు అయిందంటే ఎలా ఉండేదో. ఆపరేషన్ అయ్యేది. బావగారి పేరేంటి? సుధాకర్ రెడ్డి. సుధా అంటావా? లేదు, బావ. బావా? పెళ్లికి ముందు బావ కాదు, పెళ్ళైన తర్వాత బావ. అచ్చచ్చా, ఇప్పుడు పెళ్లికి ముందు బావ అయితే బావ ఓకే. Yes. బావ కానోళ్ళు కూడా పెళ్ళైన తర్వాత బావే. పిలవడానికి సింపుల్ గా ఉంటది కదా. సింపుల్ గా ఉంటదా, ముద్దుగా ఉంటదా? రెండు ఎలాంటి టైంలో అలా. ఆహా. ఏంటి బావగారు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్? వాచ్. ఓకే, దాచిపెట్టావా? ఉంది ఇంకా, కానీ పని చేయట్లేదు. ఓకే, సూపర్. చలో మరి ఇప్పుడు అంటే ఒక్క రోజు బావతో సుధా బావతో గొడవ అవ్వలేదు అనుకో, ఆ రోజు నీకెలా ఉంటది? తలనొప్పి వస్తుంది, మైకం వస్తుంది, ఒళ్ళంతా చెమట పట్టేస్తుంది. ఒక్క రోజు గొడవ పడకపోతే తలనొప్పే. పక్క. ఓ సిస్టర్ కి కీళ్ళ నొప్పులు, ఓ సిస్టర్ కి తలనొప్పులు. అసలు సంగారెడ్డిలో డాక్టర్ వద్దండి. ఎందుకంటే ఏ నొప్పి వచ్చినా వెంటనే హస్బెండ్ తో గొడవ పెట్టుకున్నారనుకోండి, నొప్పి తగ్గిపోతుంది. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. జాగ్రత్తగా వింటాం టెస్ట్ అయితే. ఓకే. అర్థమైందో అర్థం కాలేదో అర్థం కాక నేనుంటే, అర్థమైన నువ్వు నా దగ్గరకు వచ్చి అర్థమైందా అర్థం కాలేదే అని అడిగితే, అర్థం కాని నేను అర్థమైన నీకు అర్థమైందా అని చెప్పాలా, అర్థం కాలేదని చెప్పాలా? అర్థం కావట్లేదు. అందులో అర్థం తప్ప ఏముందన్నా. మరి అదే టంగ్ టెస్ట్. అర్థమైందో అర్థం కాలేదో అనే ఇదిలో నేనుంటే, అర్థమైన నువ్వు వచ్చి నన్ను అర్థమైందా అని అడిగితే, అర్థమైందో అర్థం కాలేదో చెప్పలేక నేనున్నాను. ఏం ఫీల్ ఉన్నది మామయ్య? అక్కడ దాకా వెళ్ళిపోయావు. అబ్బా వాడు వచ్చేసింది అనుకునే లోపల పుసుక్కును అనిపించావు. మళ్ళీ చెప్తా. ఓకే. అర్థమైందో అర్థం కాలేదో అని అర్థం కాక నేనుంటే, అర్థమైంది నువ్వు అర్థం కాని నన్ను అర్థమైందా అని అడిగితే, అర్థం కాని నేను అర్థమైంది నీకు అర్థమైందని చెప్పాలా, అర్థం కాలేదని చెప్పాలా? అర్థం కావట్లేదు. అర్థమయ్యి అర్థం కాక అర్థం కాని నేనుంటే, అర్థమైన నువ్వు వచ్చి అర్థమైందా అర్థం కాలేదా అని అడిగితే, అన్ని అర్థమైన నీకు ఏమీ అర్థం కాని నేను అర్థమైందో అర్థం కాలేదో చెప్పలేను. అబ్బా అబ్బా అబ్బా, చప్పట్లు కొట్టండి బాబా. హలో అండి, నమస్తే. నమస్కారం. ఏం పేరండి? లత. లత. బావ పేరు? ఆంజనేయులు. ఆంజనేయులు. ఏమని పిలుస్తావు ముద్దుగా? అంజియా? ఓయ్ అని పిలుస్తా. ఓయ్. అక్కడ దూరంగా ఉంటే ఓయ్ ఓకే, పక్కనే ఉన్నా కూడా ఓయ్ అంటావా? అంతే. కోపంలో అంతే, ఇక అన్నిటికీ అదే ఇక ఓయ్. అంటే కోపం ఓయ్కి రొమాంటిక్ ఓయ్కి డిఫరెన్స్ ఉంటది కదా. అట్లా నేను డిఫరెంట్ గా చెప్తుంటాను, మీరు ఖండించండి దాన్ని. ఓకే, కోపంగా ఓయ్ అనాలి. నీకు వినబడుతుందా లేదా? ఓయ్. ఓయ్ అయితే ఉండాలి. ప్రేమగా నీకు వినబడుతుందా లేదా? హలో ఓయ్. ఏదైనా సరే చివరకు ఓయ్ వేసుకోవాలి. ఏం చేస్తారు బావగారు? బిజినెస్. సూపర్. ఎన్ని సంవత్సరాలు అయింది మ్యారేజ్ అయ్యి? అవుతుంది 60. 60. 60నా? 16. మా షాక్ ఇచ్చిందమ్మా. 16 సంవత్సరాల క్రితం ఏం జరిగింది ఆ రోజు? ఏం జరిగింది? నన్ను లవ్ అరేంజ్డా? అరేంజ్. నిన్ను చూసుకున్నారు, కింద పడి ఎంఐ కావాలి ఎంఐ కానీ దొరలేరా? అవునా? నో సిట్టింగ్స్ అండ్ నో మీటింగ్స్. అమ్మాయిని తీసురండి. కావాలి కావాలి మ్యారేజ్ అని. ఇంకా కావాలి కావాలి అంటే నువ్వే వెళ్ళి కొండ మీద తలసి కొట్టుకుంటానంటే ఎవరు మాత్రం ఏం చేస్తారు? అంతే కదా. 1 month లో అట్లా. 1 month లో అయిపోయింది అంతా ఘోరం. అంతేగా. రెడీ సిస్టర్. చీకట్లో చెడ్డీ గ్యాంగ్ హల్చల్, సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది విజువల్, బోరు బోరు నేడుస్తుంది బుల్బుల్. ఫాస్ట్ గా. చీకట్లో చెడ్డీ గ్యాంగ్ హల్చల్. హనుమన్ ఎక్కడ తీసుకెళ్ళాడు? అంత కావాలి కావాలి అని కింద పడి మీద పడి దొరికినాడు. ఎక్కడ లేదు. మరి నువ్వు అడగాలి కదా, ఓ దొరలేవు ఈ మాత్రం పెట్టవా అని. అమ్మాయి బంగారం రా. సరే, ఇప్పుడు నువ్వు బావని చీరలు కొనమన్నావు పండక్కి.
ఒక్కొక్క చీర 1,00,000 రూపాయలు అడిగావు, ఆయన ఏమో కొనమన్నాడు, నీకు కోపం వచ్చింది, ఇప్పుడు అక్కడ ఎదురుగుంటా నుంచున్నాడు, ఇప్పుడు మొత్తం అంతా వేయాలి. ఆ రోజు పెళ్లి చూపుల్లో మేము పెట్టిన జిలేబీ తిన్నావు, జాంగిరీ తిన్నావు, కింద పట్టి దొరలేవు, చీర కొనవా, ఆ రేంజ్ లో అడగాలి నువ్వు. నీకు గుస్సా మస్తు వచ్చింది ఇప్పుడు. ఓకే రెడీ యాక్షన్. అప్పట్లో పెట్టిన లడ్డు జిలేబీ జాంగిరి అన్ని తిన్నావు, శారీస్ మాత్రం ఇప్పడానికి రాదే. నీకు భలే హ్యాపీ ఉండదు ఇంకా. ఏమన్నా తులం బంగారం ఉంది ఇప్పిమనంటే ఇప్పిమనంటున్నావా, మ్యారేజ్ డేకి నెక్లెస్ ఇప్పిమంటే చా ఎక్కడ చేసుకున్నానో ఏమో అబ్బా. చూసారా ఎంత బాధపడుతుందో, అసలు మా వాళ్ళందరూ ఇదే బాధలో ఉంటారు. ఇప్పుడు నువ్వు ఒక రోజు బావతో గొడవ పడకపోతే నీ ఆప్షన్స్. ఓకే, ఆప్షన్ ఏ అస్సలు ఆకలేదు, ఆప్షన్ బి తలంతో నొప్పి, ఆప్షన్ సి కీళ్ళ నొప్పులు, ఆప్షన్ బి ఇకారంగా ఉంటది. వికారంగా అంధకారంగా ఉంటది. అంధకారంగా ఉంటది. ఇప్పుడు చెప్పు అసలు టంగ్ టెస్ట్ చెప్పలేదు నువ్వు. చీకట్లో చెడ్డీ గ్యాంగ్ హల్చల్, సీసీ కెమెరాలో రికార్డ్ అయింది విజువల్, బోర్ నేర్చుంది బుల్బుల్. చీకట్లో చెడ్డీ గ్యాంగ్ హల్చల్, సీసీ కెమెరాలో రికార్డ్ అయింది విజువల్స్, బోరున ఏడుస్తుంది బుల్బుల్. సూపర్. కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు సిబిఎస్ చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ వారి గిఫ్ట్ వోచర్స్. ఆల్ రైట్, చూసారు కదా నేను చెప్పిన మాట 100% కరెక్ట్ అనిపించింది కదా. మా వాళ్ళు ఎంతో హుషారుగా ఉంటారో. మరి ఇదే హుషారుతో ఇదే ఆనందంతో మరింత ఎంటర్టైన్మెంట్ కోసం మూవ్ అయిపోదాం మన నెక్స్ట్ రౌండ్ కి. ఓ శివంగి, ఓ శివంగి సెటప్ ప్లీజ్. ఆల్రైట్, ఈ రోజు ఓషివంగిలో మనం ఆడుతున్నాం రింగులతో రంగుల్ అనే ఆట. రంగులు ఏంటి అంటే మార్కులు అన్నమాట. సో ఎన్ని రింగులు వేస్తే అన్ని రంగులు వస్తాయి, అంటే అన్ని మార్కులు వస్తాయి. సో ఫస్ట్ ఆడడానికి ఇటువైపు నిరీక్షణ, ఇటువైపు అనురాధ రెడీగా ఉన్నారు. సో గేమ్ ఎలా ఆడాలి, రూల్స్ ఏంటి అంటే మీకు ఒక పుల్ల ఇస్తాం, మీరు ఆ పుల్ల నోట్లో పెట్టుకోవాలి, మీరు కూడా ఒక పుల్ల నోట్లో పెట్టుకోవాలి, చేతులు 2 వెనక్కి పెట్టుకోవాలి. చేతులతో పని లేదు, హస్బెండ్ ఉంటేనే చేతులతో పని, ఇక్కడేం పని, వెనక్కి పెట్టేస్తుంది. సో మీరు ఆ పుల్ల ఇలా పట్టుకొని ఇలా ఆ రింగ్ తీసుకోవాలి. ఓ రింగ్ వెళ్తుంది కదా, ఆ రింగ్ని అలాగే తీసుకొచ్చి ఈమె పుల్లోకి ఫార్వర్డ్ చేయాలి. మీరు అలాగే తీసుకెళ్ళి అందులో వేయాలి. నేను ఇచ్చిన టైంలో మీరు ఇద్దరు కలిసి ఎన్ని రింగులు తీసుకెళ్ళి దాంట్లో వేస్తే అన్ని పాయింట్లు. నెక్స్ట్ వచ్చే వాళ్ళకంటే మనం ఎక్కువ పాయింట్లు సాధించాలంటే ఓ రేంజ్ లో వేసేయాలి. ఓకేనా? ఆల్ రైట్, నిరీక్షణ గారు, అనురాధ గారు రెడీగా ఉన్నారు ఈ రోజు రంగుల్ గేమ్ ఆడడానికి. రెడీ, 3, 2, 1 స్టార్ట్. గుడ్ గుడ్ గుడ్. అప్పుడు బెండబల్ నువ్వు. ఓకే, అది సూపర్. ఇప్పుడు ఉంటుంది అసలైంది మధ్య. వేసే తెచ్చేసిందమ్మా, మళ్ళీ టైం అయిపోయింది. జాగ్రత్తగా పొలంలోకి వేయాలి. మగధీరాలో ఇలా ఏలు తెచ్చుకున్నప్పుడు ఒక మెరుపు వస్తుంది చూసారా, అలా రావాలి పుల్ల కలిసినప్పుడు. పుల్ల పక్కకెడతాను, పక్కకెట్టాక ఒకటి రావట్లేదు. ఒకసారి 2 తెచ్చినా 1 పాయింట్ కింద లెక్క. ఆ, 2 పాయింట్స్. కనెక్టింగ్ దగ్గర మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏకాంత సేవ. నేను అనవసరంగా మ్యూజిక్ ఇచ్చా వేసింది కింద. ఎల్లెళ్ళు టైం అయిపోతుంటే. 10, 9, 8, 3, 2, 1. ఎవరైనా బాగా లెక్కలు తెలిసిన వాళ్ళు జాగ్రత్త కట్టండి, ఎక్కువ ఉన్నాయి అసలే. సో 2 సార్లు వేసింది కాబట్టి ఇది ఓకే. 1, 2, 3, 3 పాయింట్స్. ఆల్ రైట్, ఓషివంగిలో మనం ఆడతాం రింగులతో రంగుల్ అనే ఆట. రంగులు అంటే మార్కులు. మొదటి బ్యాచ్ మనకి 3 పాయింట్లు సాధించారు. నెక్స్ట్ బ్యాచ్ 3 పాయింట్లు దాటుతారా లేదా ఇప్పుడు చూడాలి. దీపా గారు అండ్ సంధ్యారాణి గారు రెడీగా ఉన్నారు. రెడీ, 3, 2, 1 స్టార్ట్. టైం తక్కువ ఉంది, ఫాస్ట్ గా లాగాలి. అది గుడ్ గుడ్ గుడ్. ఎలా అయినా ఓకేలే, వేసేయండి అందులో.
సూపర్. అబ్బా ఓకే ఓకే గుడ్. సంధ్య రాణి గారు కూర్చొని ఆలోచించారు ఒక పాయింట్ ఏం చేయాలి. జాగ్రత్తగా బెండవండి. ఇది తీసండి. అది పట్టుకోవచ్చు, చేతితో బల్ల పట్టుకొని వేయచ్చు, పర్లేదు. 10, 9, 8. సంజయ్ రెడ్డి గారు తీయండి. నా ఊపిరి ఆగేదాకా అమ్మా. ఓకే, ఏం జరిగిందంటే ఇది ఇక్కడే పడింది, మరీ కింద పడలేదు కాబట్టి ఇది పాయింట్ ఇచ్చేద్దాం. ఓకే, 1, 2, 3 3 పాయింట్స్. ఆల్రెడీ రోజు ఓషివంగిలో మనం ఆడాం రింగులతో రంగుల్ అనే ఆట. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అంటే 2 టీంలు 3 పాయింట్లతో సేమ్ టై అయి విన్నర్స్ గా నిలిచారు. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్ విన్నర్స్. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. మనమే తన ఫ్యామిలీగా భావించి తన మనసులో మాటని మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు ప్రీతి గారు. అమ్మ ఎలా ఉన్నారు? బాగున్నాం. సో ఇదంతా మన ఫ్యామిలీ, మన కుటుంబం. సో ఏం జరిగింది? మా ఫ్యామిలీలో ఫిబ్రవరి 13 తారీఖుకి మా పాప బర్త్డే ఉండే. మా బావగారు బిడ్డది. అయితే వాళ్ళు బాంబేలో బాంబేలో ఉంటే మా తొట్టి కోడలు లేరాలు పెద్దమ్మ, నాకన్నా పెద్ద ఆమె 7 months ప్రెగ్నెంట్. ఊరికి వచ్చింది డెలివరీ కానీ వచ్చి మా ఇంట్లోనే ఉన్నది. ఇంకా అత్తగారింట్లోనే ఉంది. పేరెంట్స్ ఇంటికి 1 month ఇక్కడ రెస్ట్ తీసుకొని అక్కడికి వెళ్దామని వచ్చింది. అయితే 1 month తర్వాత మా బావగారు హాఫ్ డే డ్యూటీ చేసుకొని కంపెనీ నుంచి బయటకు వచ్చినాక యూటర్న్ తీసుకునేటప్పుడు ఫస్ట్ ఒక బులారా గుద్దింది. మామూలుగా గుద్దితే లేచి బండి తీసుకొని వెళ్దాం అనుకున్నాడు. ఆ సమయంలో మళ్ళీ ఒక వెనుక నుంచి లో టిప్పర్ వచ్చేసి ఆయన మీదికి వెళ్ళిపోయింది. ఆన్ ద స్పాట్ చనిపోయిండు అక్కడనే. ఇంకా బాడీ తీసుకురావడానికి 2 days పడ్డది. 1 day అక్కడ పోలీస్ స్టేషన్లోనే అక్కడనే పెట్టుకున్నారు. ఇంట్లో చెప్పిండట, నా బ్యాగ్ అంతా సదిరేసాయి, నేను వెళ్తున్నా, బస్కి టైం అవుతుంది అక్క, నేను వచ్చే వరకు అంతా రెడీ చేస్తే నేను రాగానే వెళ్ళిపోతా అని చెప్పిండు. అయితే సరే అనేది అన్ని ప్యాక్ చేసింది, లంచ్ చేసింది, రాత్రి బస్లో డిన్నర్ చేసుకోవడానికి డిన్నర్ కూడా ప్యాక్ చేసింది. ఇంకా రావట్లేదేంటి, టైం అయింది, 3 అవుతుంది, 4:30కి బస్సు ఉంది అని చెప్పి ఫోన్ చేస్తే 2-3 times చేస్తే ఫోన్ ఎత్తలేడు ఆయన. ఎత్తకపోతే మళ్ళీ తర్వాత చేస్తే పోలీస్ ఆయన లిఫ్ట్ చేసి, మీరు ఇక్కడ ఠానా పోలీస్ స్టేషన్కి రండమ్మా, మీతో పాటు ఎవరినైనా తీసుకురండి, కొంచెం మాట్లాడాలి అని చెప్పారు. సరే అని చెప్పి మా పిన్ని మా మామయ్య ఇద్దరు వెళ్తే అక్కడ పోయేసరికి పోలీస్ స్టేషన్లో బాడీనే ఉండే. ఇక బాధాకరంగా విషయం, చాలా బాధ అనిపించింది. ఇక 2 days తర్వాత బాడీ వచ్చింది. చిన్న పాప 7 months ప్రెగ్నెన్స్ ఆమె. అప్పుడు వింటే మనమే అయ్యో ఇలా జరిగిందా అనుకుంటున్నాం. అండ్ భార్య పరిస్థితి ఎలా ఉంటుంది అంటే చిన్న పాప 4 years పాప కదా. సో తండ్రి లేకపోతే జీవితాంతం బాధపడుతూనే ఉండాలి తండ్రి కోసం, అండ్ భర్త కోసం ఒక తోడు లేదని ఆమె కూడా బాధపడుతుండాలి. తను ఎలా ఉన్నారు ఇప్పుడు? ఇప్పుడు బాగుంది, డెలివరీ అయింది, బాబు కూడా 9 months ఇప్పుడు. ఇక పాప ఆమె తల్లి కన్నా తండ్రికి ఆమె ఎక్కువ అటాచ్మెంట్, ప్రేమ. సాధారణంగా అమ్మాయిలు ఎక్కువ నాన్నకి అటాచ్డ్ ఉంటారు. సో మీ దగ్గరే ఉన్నారా ఇప్పుడు? తను ఎలా? ఇప్పుడు మా ఇంట్లోనే ఉన్నారు. సో మీ పాప పిల్లలు ఆమె ఇక్కడ ఉన్నారు, ఊర్లో ఉంటారు. సో ఆమె కొంచెం బయటపడ్డారా ఆ బాధ? అంటే ఇంకా లేదు, ఎప్పుడు ఏడుచుకుంటానే ఉంటది. తింటే కూడా ఆమె ఇట్లా తింటుందంటే కూడా నోట్లో ముద్ద పోతే కూడా కళ్ళకి వెళ్ళి ప్లేట్లో పడుతుంది అన్న. ఆమె ఎంత బాధ. ఆ పాప ఎలా? పాప ఇంకా నాన్న అని అడుగుతుంది. మా హస్బెండ్ ని చూసి, బాబాయ్ కదా, మా డాడీ ఇంకా ఎప్పుడు వస్తారు మమ్మీ, నువ్వు వస్తా అన్నావు కదా, తినడానికి అన్ని తీసుకొని వస్తా అన్నాడుగా, డాడీ ఇంకెందుకు వస్తలేదు అని అడుగుతుంది. ఇలాంటి సమ్ సిచ్యువేషన్ జరగకుండా ఉంటేనే బాగుంది అనిపిస్తుంది. సో జరిగిన తర్వాత మనం ఏం చేయలేం. బట్ మీరైతే ధైర్యంగా సో చూసుకుంటున్నారు, ఇంకా అది గ్రేట్ మా.
సో మీ ఇంట్లోనే పెట్టుకొని వాళ్ళని చూస్తున్నారు అంటే నిజంగా అంటే మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. మా ఇద్దరు పిల్లలతో పాటు ఆ ఇద్దరు పిల్లలు కూడా మా అని మేము చూసుకుంటాం. గ్రేట్ నాన్న. సో ఈ రోజు ఇది మీ కుటుంబం అనుకొని మీ ఇంట్లో జరుగుతున్న ఈ బాధని మాతో షేర్ చేసుకున్నారు. మేమందరం కూడా ప్రే చేసేది అంతే. సో దేవుడి దయ వల్ల వాళ్ళందరూ స్ట్రాంగ్ గా ఉండాలి అని పిల్లలు నేర్చుకోవచ్చు. ఇది ఈ రోజు సంగారెడ్డిలో మన బామలు సత్యభామలు షో. మరో ఎపిసోడ్ తో మరో ప్లేస్ లో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. చూస్తూనే ఉండండి బామలు సత్యభామలు. మండే టు సాటర్డే మధ్యాహ్నం 12 గంటలకి. బాయ్.